అమ్మా శర్వాణి, ఎన్నాళ్ళైందమ్మా నీలో ఈ ఆనందాన్ని చూసి. అవును సీతమ్మ, కన్నబిడ్డగా అచ్చటా ముచ్చటా చూడలేదు. పెరిగిన బిడ్డగా తీసుకెళ్లి పీటల మీద పెళ్లి చేయలేదు. కనీసం వాడి కాపురాన్ని నిలబెట్టానన్న సంతృప్తి అయినా నాకు దక్కింది. నా మాతృత్వానికి సార్థకత లభించింది. లారీలు పట్టించినందుకు లావాదేవీలు తేల్చుకోవటానికి ఇలా దారి కాచావా శవాలు? కాదు, దారి తప్పిన నీ జీవిత లక్ష్యానికి సరైన మార్గం చూపించాలని వచ్చాను. అంటే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన నీ జాతకాన్ని ఇలా రక్తాక్షరాలతో శాశ్వతం చేసిన నీ ఆజన్మ శత్రువు ఆచూకీ చెబుదామని వచ్చాను. ఎవరా శత్రువు? ఎస్పీ శర్వాణి. ఈవిడ నా శత్రువు ఎలా అవుతుంది? ఇప్పటి ఎస్పీ శర్వాణి ఒకప్పుడు నీ కన్న తల్లి గనక. శవాలు కట్టుకథలు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? ఆవేశపడకు. ఎస్పీ శర్వాణి అవతారాల వైభవాన్ని ఒక్కసారి చూడు. గౌరవంగా తల్లి చేతుల్లో పెరగవలసిన నువ్వు అవతాని చేతుల్లో పెరిగి నువ్వు ఆ తల్లి బిడ్డవనటానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలి భగవాన్? మహాభారతంలో కుంతి కర్ణుని నిర్లక్ష్యం చేసి కుమిలిపోయింది, దుఃఖంతో నలిగిపోయింది. కానీ ఈ కలియుగ మహాభారతంలో నీ తల్లి మాత్రం గతాన్ని మర్చిపోయి కన్నబిడ్డను నిర్లక్ష్యం చేసి ఎస్పీ శర్వాణిగా మహావైభవంగా బతుకుతోంది. భగవాన్, ఇన్నేళ్లు నిన్ను చిత్రహింసలు పెట్టిన ఆ కసాయి తల్లి కూడా నీలాగే చిత్రవద అనుభవించాలి. కన్న బిడ్డల ఆలనా పాలన చూడకుండా అల్లరి పాలు చేసిన కన్న తల్లులకు నువ్విచ్చే తీర్పు కనువిప్పు కావాలి. మిస్టర్ భగవాన్, దొంగ సరుకులు రవాణా చేస్తున్న లారీని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించింది మీరే కదూ? అవును. ఆ రోజు లారీతో పాటు మీరు 4 వ్యక్తులను కూడా పట్టుకున్నారు కదూ? అవును. మీరు పట్టుకున్న వ్యక్తులు తాము నడుపుతున్న లారీ కొంగజపం కోటేశ్వరరావు గారిదని మీతో చెప్పారా? లేదు. పోనీ లారీలోని దొంగ సరుకులకు కోటేశ్వరరావు గారికి సంబంధం ఉందని చెప్పారా? లేదు. ఆ రోజు మీరు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు గుర్తించగలరా? ఖచ్చితంగా. వాళ్ళేనా? కాదు. బాగా చూసి చెప్పండి. చూశాను. నేను ఎస్పీ గారికి అప్పగించింది ఆ 4 మాత్రం కాదు. మీరు అప్పగించిన గూండాలు వీళ్ళేనని విచారణలో తమ యజమాని కోటేశ్వరరావు గారని వాళ్ళు చెప్పారని ఎస్పీ గారు చెప్తున్నారే? బహుశా గౌరవనీయులైన ఎస్పీ గారికి కోటేశ్వరరావు గారికి ఏవో పాత కక్షలుండి ఆయన్ని కేసులో ఇరికిస్తున్నారేమో నాకు తెలియదు గాని నేను ఎస్పీ గారికి అప్పగించింది మాత్రం ఈ 4 కాదు. ఆర్డర్! ఆర్డర్! ఈ కేసులో దొంగ రవాణా చేస్తున్న లారీ శ్రీ కోటేశ్వరరావుది కాదని, రవాణా చేస్తున్నప్పుడు పట్టించిన నిందితులు కోర్టులో హాజరు చేయబడ్డ వాళ్ళు ఒక్కరు కాదని డిఫెన్స్ వారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం వలన శ్రీ కోటేశ్వరరావును నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు నేరస్తులను పట్టివ్వలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఎస్పీ గారు పాత కక్షలతోనే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోటేశ్వరరావును కోర్టుకు ఇచ్చారన్న డిఫెన్స్ వారి వాదనతో ఏకీభవిస్తూ తప్పుడు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం నేరమైన మొదటి తప్పుగా భావించి ఆమెను తీవ్రంగా మందలించడమైనది. బాబు భగవాన్, ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? కాదు, నీ ఆత్మస్థైర్యం డబ్బుకు అమ్ముడుపోయేటంత అల్పమైంది కాదు. మరెందుకు చేశావు ఈ పని? కక్ష సాధించడం కోసం. కక్ష నా మీద? ఎందుకు బాబు?
ఈ రాతకు నా తలరాతకు ఇప్పటి నా చేతకు సంబంధం ఏమిటో ఆలోచించుకుంటే నువ్వు కోర్టులో ఎందుకు తలదించుకున్నావో నీకే అర్థమవుతుంది. లావక్యంత లేదని మొరపెట్టుకున్న గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు ఆ భగవానుడు. జీవితం అంతా జైల్లోనే తెల్లవారుతుందని భయపడిన నన్ను నిర్దోషిగా విడుదల చేయించాడు ఈ భగవానుడు. గ్రేట్. కోర్టులో భగవాన్ వ్యతిరేక సాక్ష్యం వల్ల ఆ శర్వాణి గీర్వాణం అణిగిపోయింది. ఇంక నేను విజృంభించి ఆవిడ కస్టడీలో ఉన్న మన లారీని సరుకుతో సహా తరలించేస్తా. లక్షల విలువ చేసే ఆ లారీని భగవాను ఒక్కడే తేగలడు, తెస్తాడు కూడా. లాభం వచ్చే లక్షల్లో భాగం పంచుకొని భాగ్యవంతులు అవుతాడు మన భగవాన్. ఆకలి మీద ఉన్నంత మాత్రాన పులి గడ్డి మేయదురా. హోమంలో వెలిగిన చితి మీద రగిలిన అగ్నికి అపవిత్రత అంటదు. రేయ్, నా తల్లి మీద నాలో రగులుతున్న కక్ష నా చేత మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించింది. అంత మాత్రాన మీలాంటి దుర్మార్గులతో చేతులు కలిపి అక్రమ సంపాదనలో భాగం పంచుకునే అవినీతి పరుణ్ణి కాదు నేను. ఇంకెప్పుడు ఆకాశాన్ని దోషులతో పట్టుకునే ప్రయత్నాలు చేయకండి. పోలీసు కస్టడీలో ఉన్న దొంగ సరుకు దొడ్డిదారిని తెప్పించుకునే అడ్డమైన ఆలోచనలు కట్టిపెట్టండి. మీకెవరికీ దక్కకుండా ఆ సరుకు నేనే తీసుకెడుతున్నాను. హలో, నీ కస్టడీలో ఉన్న మా దొంగ సరుకుల లారీ కొద్ది నిమిషాల్లో అంతర్ధానం కాబోతున్నది. యు ఇడియట్. ఆ ఆవేశం చూపించాల్సింది మా మీద కాదు, ఆ పని చేస్తున్న నీ ముద్దుల కొడుకు రౌడీ నెంబర్ 1 మీద. మర్యాదగా లొంగిపో. లేకపోతే కాలుస్తారా? మీరు నన్ను కాల్చలేరు ఎస్పీ గారు. మీ చేతులకు నన్ను చంపే శక్తి ఉంటే మీ కడుపులో ఉండగానే నా గొంతు నొక్కేసి ఉండేవాళ్ళు. పాపాన్ని 10 నెలలు మోసి పొడమి తల్లికి భారం చేసి ఇన్నాళ్ళు పెరిగిన పాపాన్ని తీర్చుకోవాలంటే కాల్చండి. వృత్తి ధర్మం కోసం నేరస్తుని వేటాడి చంపిన ఎస్పీ అని రేపు పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో హెడ్డింగులు పడతాయి. భగవాన్, తలుచుకో. నన్ను కాదు, ఆ భగవంతుణ్ణి తలుచుకో. వచ్చే జన్మలో మళ్ళీ ఇలాంటి పాపపు జన్మని వద్దని వేడుకో. పోలీస్ కస్టడీలో ఉన్న దొంగ సరుకుల లారీని ఒక రౌడీ దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు? మీ చేతిలో రివాల్వర్ ఉంది, దాన్ని ఉపయోగించే అధికారం మీకుంది. అయినా మీరు అతన్ని పట్టుకోలేకపోయారు. కారణం నన్ను చెప్పమంటారా? అతను మీ కొడుకు, అవునా? ఎస్ సార్. లక్షల విలువ చేసే సరుకులను భగవాన్ ఊరు దాటిస్తుంటే అడుగు ముందుకు పడకపోవటానికి కారణం అమ్మ మనసు అడ్డొచ్చిందా? సార్, నా గుండెల్లో అమ్మ ఏనాడో అవిటిదైపోయింది. ఇప్పుడు మీ ముందు నిలబడింది వృత్తిని నమ్ముకున్న కాకి బట్టల బొమ్మ మాత్రమే. ఐసి, మీరు శవాల శివలింగేశ్వరరావు మీద పగబట్టారని, అతని మీద లేనిపోని కేసులు బనాయిస్తున్నారని, తన పార్ట్నర్ కోటేశ్వరరావును కూడా అందుకే అరెస్ట్ చేశారని అతను మీ మీద రిపోర్ట్ చేశాడు. దీనికి మీ సంజాయిషి ఏమిటి? ఒక ఎస్పీ వాంగ్మూలం కంటే ఒక అవినీతి పరుడి సాక్ష్యమే మీకు ముఖ్యమైతే నా సంజాయిషి చేతల్లో చూపిస్తాను. ఆ అవకాశం మీకు లేదు శర్వాణి. ఎందుకంటే ఉద్యోగ ధర్మాన్ని స్వార్థం కోసం వినియోగించుకున్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను.
ఎందుకు నవ్వుతున్నారు? భర్త పోయినప్పుడు కన్నీళ్లు పెట్టాను, బిడ్డ దూరమైనప్పుడు తల్లడిల్లిపోయాను. ఇప్పుడు వృత్తికి దూరం అవుతున్నందుకు ఏడవలేక నవ్వుతున్నాను. వాణి శర్వాణి, ఉద్యోగం ఊడిపోయిన ఎస్పీ శర్వాణి. మమ్మల్ని పట్టించడానికి నీకు చట్టం అండగా లేదు, మమ్మల్ని కొట్టించడానికి నీ కొడుకు తోడుగా లేడు. ఇప్పుడేం చేస్తావు? ఆదిశక్తిని అవహేళన చేసిన అసురులంతా అడ్రస్ లేకుండా పోయారు చరిత్ర పుటల్లో నుంచి. ఆహా, చరిత్ర అడ్రస్. ఇప్పుడు నీ డ్రెస్సు పోయిందిగా. ఇదిగో ఈ ధవళ వస్త్రం, ఈ వస్త్రాన్ని కట్టుకుని ఇంట్లో ఒక మూల కూర్చో. నెల నెల 400 పింఛను నేను పంపిస్తాను. ఆ చూపుకు పవరు పోయింది, ఆ నోరు మోతా పడింది. ఇంకెందుకమ్మా లేని పొరిపెట్టినా? ఎందుకో జీవ కొట్టినట్టు ఉంది